యువత రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషించాలి. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. దేశంలో గంజాయి సాగులో మన రాష్ట్రం 26 స్థానంలో ఉంది. ప్రత్యేక హోదాను పక్కన పెట్టారు వైసీపీ ప్రభుత్వం. విదేశీ విద్యను పక్కన పెట్టారు. పక్క రాష్ట్రాలు మనకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి. యువతను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టి యువతను తప్పుదోవ పట్టించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును అభివృద్ధి చేసిన వారికి వెయ్యాలని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కోరారు. ఈ దేశానికి చాలా బలం యువతని ఒక పర్ఫెక్ట్ గా ఉపయోగించుకున్నటువంటి దేశాలు అగ్రగామిగా ఉంటాయి. ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాంటి యువతకి ఈ ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా మారాయి. డిగ్రీలు పూర్తయ్యే నాటికంటే 18 ఏళ్ళు నిండేటువంటి విద్యావంతులు, ఎందుకంటే ఎక్కువ మంది మనకి విద్యావంతులు ఉన్నటువంటి దేశంగా మన రాష్ట్రంగా కూడా గుర్తింపబడింది. వారందరూ మొదటి ఓటు హక్కు కలిగే క్రమంలో ఈ మొదటి ఓటు వినియోగించుకునేటువంటి ఏజ్ గ్రూప్ చాలామంది మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మన భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈరోజు ఏదైతే యువత మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు చూస్తే గత పాలనలో యువత భవిష్యత్తు నిర్వీర్యం అవడమే కాకుండా ఇంత బలమైనటువంటి వ్యవస్థని ప్రాపర్గా ఉపయోగించుకోకపోవటం, ఈ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అనేటువంటి పరిస్థితుల నుంచి మ్యాక్సిమం మన రాష్ట్రంలో ఉండేటువంటి యువతే ప్రతిభావంతులు. మీరు సత్యానాదెళ్ళ కావచ్చు, లేకపోతే అన్ని రంగాల్లో ఒక ఆస్పెక్ట్లో కాకుండా స్పోర్ట్స్ తీసుకుంటే ఆ రోజు లక్ష్మణ్ కావచ్చు, లేకపోతే సింధు కావచ్చు, ఇంకా సినిమాస్ తీసుకుంటే రాజమౌళి, ప్రభాస్ లాంటి వారు, ఈ రకంగా అనేక మంది ప్రతిభావంతులు కూడా మన యువతలో ఉన్నారు. మరి అలాంటి యువతకి సందేశం ఇవ్వటానికి యువగళం పేరిట లోకేష్ గారు ఒక పాదయాత్ర, మీ అందరికీ తెలుసు, 20 లక్షల ఉద్యోగాల కల్పన పేరిట, ఆ ఉద్యోగ కల్పన చేసే క్రమంలో కూడా నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉండకూడదు, వారికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పి అనౌన్స్ చేయడం మీ అందరికీ తెలుసు. 2019 ఎన్నికల నాటికి 2,30,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల్ని ప్రతి ఏడాది జనవరి 1ని జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు యువతని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయలేదు, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదు. ఈరోజు మన రాష్ట్రం నుంచే వలసలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మన దగ్గర ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు చదువుకుని విద్యావంతులు ఎంతోమంది ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక PLSF గణాంకాలు, ఆ సర్వే ప్రకారం, నివేదిక ప్రకారం 24% ఈరోజు ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. అత్యధిక గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు మన రాష్ట్రం గుర్తింపబడడానికి కారణం ఈరోజు వీరి పాలన. లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అందుకే 2,100 మంది వాళ్ళ నివేదిక ప్రకారం ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారు. అంటే ఉద్యోగ అవకాశాలు లేక యువత ఒకవైపు ఏదైతే, రెండో వైపు డ్రగ్స్కి బానిసలే, గంజాయికి. మరి ఈరోజు 2021లో దేశంలో మొత్తం గంజాయి పట్టుబడితే అందులో 26% మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయింది అనేటువంటిది ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. మహిళలపైన నేరాలు పెరిగే మీ అందరికీ తెలుసు. MP MLAలపైన మొత్తం క్రిమినల్ కేసులు 408 ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇంకెలాంటి పాలన ఆశించగలుగుతాం వీళ్ళందరూ? సో ఆ రకంగా ఈరోజు యువతను ఉత్తిత్త హామీలతో ఈరోజు మోసం చేశారు. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని పాదయాత్రలో ఆ రోజు 2019 వరకు చెప్పినటువంటి హామీని ఈరోజు అసలు ఆ ఊసే ఎత్తకుండా 5 ఏళ్ళు పార్లమెంటు కూడా పూర్తయింది. మరి ఈరోజు పార్లమెంట్ సభలు కూడా అయిపోయి ఎన్నికలకు వెళ్తున్నాం. ఈరోజు ఆ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం పక్కన పెడితే మెయిన్ ఉన్నత విద్యారంగం నాశనం అయిపోయింది మన రాష్ట్రంలో.
ఆ రోజుల్లో ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, IIIT కానీ, డిఎన్ఎంఎన్ కానీ, కేఆర్ఏ కానీ, అమృత కానీ ఇలాంటి విద్యా సంస్థల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. అమరావతిలో కూడా నెలకొల్పారు. ఇన్స్టిట్యూట్స్ కూడా స్టార్ట్ అయినాయి. వాటితో పాటు జేవియర్ లేబర్ రిలేషన్స్ కానీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఏర్పాటు చేయబడిన ఇప్పుడు అలాంటి పరిస్థితి కొత్తగా ఒక సంస్థను కూడా విద్యా సంస్థ నెలకొల్పడలా. మెయిన్ హైయర్ ఎడ్యుకేషన్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన అంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి ట్రైనింగ్ అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఖర్చు పెట్టిన దాంట్లో ఈరోజు 50% కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్కి కానీ ఖర్చు పెట్టబడలేదు. ఇక క్వాలిటీ గురించి చూస్తే NIRF ఏదైతే టాప్ 100 యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేస్తుందో అలాంటి టాప్ 100 యూనివర్సిటీస్లో ఎప్పుడు కూడా 4 యూనివర్సిటీస్ మన ఆంధ్రప్రదేశ్కి ఉండేవి. ఈరోజు అది 2కి పడిపోయినాయి. వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అది ఈరోజు 100లో ఉండేది. ఈరోజు వెంకటేశ్వర యూనివర్సిటీ లేదు. యూనివర్సిటీస్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీ కూడా 37 నుంచి 76కి వెళ్ళిపోయింది. సో ఈ రకంగా యూనివర్సిటీస్ నిర్వీర్యమైనాయి. విదేశీ విద్య ఆ రోజు బ్రహ్మాండంగా జరిపించాం. దాదాపు 377 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు విదేశీ విద్య లేదు. ఒక స్టార్టప్ పాలసీ కూడా మనం తీసుకుంటే స్టార్టప్ కంపెనీస్కి ప్రమోట్ చేయడానికి వచ్చాయి. ఈరోజు ఒడిశా మనకంటే డామినేట్ చేస్తూ పోతుంది. పక్క రాష్ట్రాలు మనకంటే ముందుకు వెళ్తున్నాయి. ఇక స్పోర్ట్స్ గురించి చెప్పాల్సి వస్తే స్పోర్ట్స్ అనే ప్లాట్ఫామ్ పైన ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీగా గుర్తించి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వేసిన అడుగులు నేషనల్ గేమ్స్ కానీ, అఫ్రోషియన్ గేమ్స్ కానీ, వరల్డ్ మిలిటరీ గేమ్స్ కానీ చేయడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది. మన వైజాగ్లో కూడా స్కేటింగ్కి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. యాటింగ్కి ఋషికొండలో పెడితే అది ఈరోజు అది మొత్తం రిమూవ్ చేసేసారు. బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా గ్యాలరీతో పెట్టాం. అది కూడా ఈరోజు లేదు. సమస్యలన్నీ వచ్చి 2003 నాటికి మీరు కేవలం 5,000 ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు హైదరాబాద్లో ఈరోజు 10 లక్షల మందికి చేరిందంటే ఆ సిటీ గ్రోత్ మనకు కనబడుతుంది. సో ఆ రకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు మనం నవ్యాంధ్ర కొత్త ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లాగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని అడుగులు వేశాం. ఈరోజు టీడీపీ హయాంలో ఆ రోజు కియా మోటార్స్ కానీ, హీరో మోటార్ కార్స్ కానీ, ఇసుజు కానీ, బెర్గర్ పెయింట్స్ కానీ, ఫాక్సాన్ కానీ, గమేషా కానీ, అపోలో టైర్స్ కానీ ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ వచ్చాయి. ఈరోజు కొత్త కంపెనీ ఒక్కటి కూడా రాని పరిస్థితి. మరి ఉన్నటువంటి లులు గ్రూప్ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, జాకీ కానీ, అమర్ రాజా కానీ, HCL కానీ, అదానీ గ్రీన్కో వంటి సంస్థలన్నీ కూడా ఏపీకి బాయ్ బాయ్ చెప్పేసిన పరిస్థితి. అంటే ఉన్నామండి మీ మొదటి ఓటుగా మౌలిక సదుపాయాల కల్పనకే మీ మొదటి ఓటు మెరుగైన రవాణాకు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, మహిళా సాధికారత కానీ, ఈ స్టార్టప్ అవకాశాలు కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్కి మీ మొదటి ఓటు వేయాల్సిందిగా ప్రతి యువత మరి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కలగాలంటే ప్రతి ఒక్కడికి మీ ఓటు ద్వారానే అది తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యపడుతుంది. కాబట్టి అందరూ ఓటర్గా నమోదైతేనే మీ ఆ హక్కుని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫస్ట్ ఓటు డెవలప్మెంట్కి వేయాల్సిందిగా వేయాలంటే ఇక టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా యువతని, ముఖ్యంగా రాష్ట్ర యువత ఈ రాష్ట్రానికే కాదు దేశానికి బలమైనటువంటి పునాది కావాలి. మీరు మంచి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి ఆర్థిక వ్యవస్థగా మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే మీ ఓటు కీలకం. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి దిశగా అడుగులేసి గతంలో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న కంబైన్డ్ స్టేట్లో ఏ రకంగా డెవలప్ అయ్యి ఈరోజు ఒక పెద్ద ఎకానమీగా ఈరోజు హైదరాబాద్ మనకంటే చిన్న రాష్ట్రం అయినా ఈరోజు అక్కడ ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా కావడానికి కారణమైన ఆ రోజు ఉండేటువంటి ఈరోజు అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్షిప్. ఈరోజు అదే పందాలో కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చినాక అమరావతితో స్టార్ట్ అయ్యి ఈరోజు క్యాపిటల్ సిటీగా అక్కడ అనేక విద్యా సంస్థలు కానీ, అనేక ఇండస్ట్రీస్ కానీ రప్పించడంలో ఆ రోజు కీలక పాత్ర వహించాం. ఈరోజు డిస్ట్రక్షన్తో మొదలైనటువంటి ప్రభుత్వం అవన్నీ కూడా వెనక్కి వెళ్ళేలా జరిగి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసి ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే విధంగా జరిగింది. కాబట్టి మీ ఓటు చాలా కీలకం. ఎక్కువ శాతం 18 ఏళ్ళు నిండిన వారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ ఫస్ట్ ఓటు డెవలప్మెంట్కి, గ్రోత్కి వేయాల్సిందిగా అది తెలుగుదేశం పార్టీ వల్ల సాధ్యం అవుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ యువత అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి